హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ కిరణ్మయి పగడాల, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్. సో ఈ రోజు మనం కొంచెం హెరిడిటీ రోల్ ఇన్ డెవలపింగ్ థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే బేసికలీ ఒకవేళ ఫ్యామిలీలో పేరెంట్స్ కి థైరాయిడ్ డిసార్డర్స్ ఉంటే అది హైపోథైరాయిడ్ అవ్వచ్చు, హైపర్ థైరాయిడ్ అవ్వచ్చు. సో అది ఫాలో అప్ లో పిల్లలకి ఏమైనా వస్తుందా అనేది సామాన్యంగా ప్రతి థైరాయిడ్ పేషెంట్ అడిగే ప్రశ్న. సో మాకుంది కాబట్టి మా పిల్లలకి ఏమైనా వస్తుందా అని మమ్మల్ని రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు. అంటే బేసికలీ హెరిడిటీ రోల్ అయితే డెఫినెట్లీ ఉంటది థైరాయిడ్ ప్రీడిస్పోజిషన్ లో. బట్ అట్లా అని చెప్పి ఫ్యామిలీలో లేకపోతే రాకూడదని కూడా రూల్ ఏం లేదు. ఎవరికైనా రావచ్చు, స్పోరాడిక్ కేసెస్ అనేది కూడా ఉంటాయి. బట్ సపోజ్ ఫ్యామిలీలో ఉంటే మాత్రం మనకు ఒక 50% ఛాన్స్ ఉంటది దట్ ద బేబీ ఆల్సో కెన్ గెట్ థైరాయిడ్. అంటే ఏ ఏజ్ లో వస్తుంది, చిన్నతనంలోనే వస్తుందా, ఏజ్ పెరిగే కొందరికి వస్తుందా అనేది మనం ఒక టైం ఫ్రేమ్ అయితే చెప్పలేము. బట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ పేరెంట్స్ కి థైరాయిడ్ డిసార్డర్స్ కనుక ఉంటే, ఏదైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నా లేదా అనుకుంటే రొటీన్ గా కనీసం వన్స్ అ ఇయర్ అన్నా థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ఉంది లేదని చూసుకొని డాక్టర్ అడ్వైస్ తీసుకోవటం బెటర్. బికాస్ ఒకసారి ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఎనీవే లైఫ్ లాంగ్ ఉండేది. దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకునే మెడికేషన్స్, దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఏం తీసుకోవాలనేది కంపల్సరీ వాడుకొని మేనేజ్ చేసుకుంటుంటేనే కరెక్ట్ గా ఉంటుంది. హెరిడిటరీ దీని వల్ల రావచ్చు పిల్లలకి అనేది ఒక 50% ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ చూసాము. సో సపోజ్ మదర్కో ఫాదర్కో థైరాయిడ్ డిసార్డర్ ఉండటం, సో మా అబ్జర్వేషన్ లో చూసింది ఏంటంటే, సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరికి రావచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. ఆ రెండో కిడ్ కూడా మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుందా రాదనేది కూడా మనం ఏం చెప్పలేం. బట్ మా అడ్వైజ్ ఎట్లా ఉంటదంటే, అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ ఒక థైరాయిడ్ టెస్ట్ చేసుకొని చూసుకుంటే బెటర్. ఒకవేళ అదేమైనా పెరుగుతున్నట్టు అనిపిస్తే వాల్యూస్, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ స్టార్ట్ చేయాలా, వెయిట్ చేయొచ్చా అనే జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి.